మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పటిదాకా చెప్పినాం కదా, మొత్తం కేసీఆర్ దగ్గరనే ఉన్నాయట. ఏందది ఆడియోలు, రికార్డింగ్లు అవి ఇవి మొత్తం కేసీఆర్ సార్ తానే ఉన్నాయట. ఒక కీలకమైన చర్చ వినబడుతున్నది. బీఆర్ఎస్ సుప్రీంకు అని చెప్పినాం కదా, ట్యాపింగ్ ఆడియోలు ఉన్నాయట, అవి ఉన్నాయి. సుప్రీం అంటే మా చంద్రకాక దగ్గరే. బీఆర్ఎస్ సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలట. ఇది మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ దగ్గర. సుప్రీం అంటే నాకు తెలిసి కేసీఆరే ఉంటాడు. ఎందుకంటే మరి డీజీపీ కూడా రావచ్చు సుప్రీం అంటే, ఇద్దరు కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి బీఆర్ఎస్ సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలు అని చెప్పి ఒక క్లియర్ కట్ అంశం ఉన్నది. ఈ రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి పోలీస్ అధికారులకు చెప్పిండు, ఈ ట్యాపింగ్ ఆడియోలు అంటే కేసీఆర్ దాదాపు 2016 నుండి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి వాళ్ళ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు 17 సెంటర్లు పెట్టి నానా రకాలుగా దందా చేసినారు. ఏడబడతాడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సెంటర్లు పెట్టినారు. దాదాపు 33 జిల్లాలలో సుమారు వీళ్ళు ఒక 18 నుండి 17 జిల్లాలలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు పెట్టినారనే చర్చ వినబడ్డది. ఈ సర్వర్ కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉందనే చర్చ కూడా వినబడ్డది. ఇదే నేపథ్యంలో కొన్ని పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు కూడా ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ధ్వంసం చేసినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఇదే నేపథ్యంలో కేసీఆర్ దగ్గర, బీఆర్ఎస్ సుప్రీం దగ్గర ఆడియోకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. మొత్తం ఆయనకి పంపించడం, ఆయన దగ్గరనే డంప్ చేసి పెట్టుకుంటారు. కావాలంటే పెన్ డ్రైవ్లు, చిప్పులు, క్యాసెట్లు, రికార్డింగ్లు అన్నీ కూడా కేసీఆర్ దగ్గరనే ఉండొచ్చు, మీరు పోయి కేసీఆర్ పైన విచారణ చేయండి అనేటటువంటి కోణంలో రాధాకిషన్ రావు మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎట్టకేలక మాత్రం కేసీఆర్కు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడుతోటే నీటి కష్టాలు వచ్చినాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది అవస్థ పడుతున్నారు అని చెప్పి అనేక కోణాలలో మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ పరిస్థితి. ఇంకా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మిషన్ భైరత నీళ్లు తాగి కొంతమంది ప్రాణాలే కోల్పోయారు. మిషన్ భైరత నీళ్లు తాగి కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. ఈయన ఏదో పీ కట్టగట్టినట్టు చెప్తాడు కేసీఆర్, నీళ్ళ కష్టాలు వచ్చినాయి, ఇబ్బంది పడుతున్నారని చెప్పి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నల్గొండ వాసులకు నీళ్లు రాలే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆదిలాబాద్కి సంబంధించిన జిల్లా వాసులకు నీళ్లు రాలే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ కోటి ఎకరాలకు నీళ్లు బారిస్తా అని చెప్పినట్టు జింక ఎడిగిపోయింది. మరి ఎన్ని ఎకరాలకు నీళ్లు బారింది? ఎన్ని లక్షల ఎకరాలకు బారించినావు? కేసీఆర్ పోనీ 1 లక్ష ఎకరాలకైనా బారించినావు చెప్పు. 1 లక్ష ఎకరాలు, కోటి ఎకరాలు అని చెప్పుడు. తర్వాత కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇచ్చినామన్నాడు, 1 లక్ష ఎకరాలకైనా ఇచ్చినావో చెప్పు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మన భూకంపం బద్దలవుతుందేమో అంటే ఇదే కథ. పాపం ఆఖరికి నల్లా నిమ్ములు నీళ్లు మళ్ళీ బిందెలకు సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రజాపాలన అన్నారు, పాత రోజులు తీసుకొస్తాను. పాత రోజులు వచ్చినాయి నిజంగా. రేవంత్ రెడ్డి పాటలలో ఉంటాయి కదా, పాత రోజులను మళ్ళీ తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి పాత రోజులే వచ్చినాయి. మళ్ళా మేము నీళ్ళు ఆ బోర్ల కాడికి పోయి మళ్ళీ ఆ కుండలు ఎత్తుకుపోయి, ఆ బిందెలు ఎత్తుకుపోయి, మళ్ళీ బొగోళ్ళు ఎత్తుకుపోయి నీళ్ళు తేవాలి. అదే కథ. ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏమున్నదండి? ఏమన్నా వచ్చిందా తేడా? చాలామంది అవస్థ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇట్లనే ఇబ్బంది పడ్డారు. సేమ్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అనేక మంది అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది.